ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువు కృపను బట్టి ఈ రోజు నుండి ప్రతిరోజు ప్రభువు మాట అనే ఒక కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు చూపిన మహాకృపకై దేవునికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. నేటి దిన వాక్యముగా కీర్తనలు 1వ అధ్యాయము 3 వచనాలు చదువుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సహోదరి సహోదరుడా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనకు ప్రాముఖ్యముగా అగుపడుతున్న మాట ఏమిటంటే, ప్రతి మనిషి ఉద్దేశించే ఉద్దేశము నేను చేయనదంతయు సఫలమవ్వాలి, నేను దీవింపబడాలి, నా కుటుంబము దీవింపబడాలి, దీవెనకరంగా ఉండాలి. అది ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన. కానీ ఈ రీతిగా ముందుకు సాగాలంటే చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. వాటిని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం మన జీవితంలో మేలును పొందాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు. ఇది ధర్మానికి విరుద్ధము, అధర్మము. దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము తెలియజేస్తున్న మాట ఇది. దేవుడు మన మేలు కోరి మనకిచ్చినటువంటి మాటలు. ఈ మాటలను హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తూ దేవునికి సమీపంగా వస్తూ దేవుడు చేయొద్దన్న పని చేసి శాపానికి గురి అవ్వక దేవుడు చెప్పిన మాట అయిని నీవు నేను మనము మన జీవితంలో మేలు పొందాలని దేవుని ఉద్దేశము. బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంటే మన జీవితంలో మన ప్రవర్తనను చెడిపేది దుష్ట సాంగత్యము, మన యొక్క విలువలను తగ్గించేది దుష్ట సాంగత్యము, దుష్ట స్నేహము, స్నేహము, చెడు సహవాసము. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు వెళ్తున్నటువంటి శ్రమకు, వేదనకు, బాధకు, బంధకానికి, విరికింపబడిన స్థితికి నీ యొక్క స్నేహము కారణమేమో, నీ సహవాసము కారణమేమో. నీవు ఎవరితో కలిసి నడుస్తూ ఉన్నావు, ఎవరితో నిలబడుతూ ఉన్నావు, ఎవరితో కూర్చుంటున్నావు అని ఒక్కసారి గమనించుకొని అది ఆ నడవడిని మార్చుకొని ప్రభువు చెప్పిన మాటను హృదయంలో ఉంచుకొని దీవింపబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్న ఈ దేవుని వైపు తిరిగి మేలు పొందుదువుగాక.